నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమి కూడా ఉండదు. అందుకనే శ్రీశ్రీ కూడా ఉద్యమాలకు సంబంధించి యువతని బ్రహ్మాండంగా ఆయన పొగిడేవాడు. మరి అలాంటి యువతరం శిరమెత్తితే ఎలాంటి వాళ్ళైనా కూడా శిరస్సులు దించాల్సిందే అనేదాన్ని మళ్ళీ తాజాగా నేపాల్ యువత రుజువు చేశారు. సరిగ్గా అంటే వారం రోజుల లోపే ప్రభుత్వం మెడలు వంచి దారికి తీసుకొచ్చారు. ఇది అసలు నేపాల్ యువత కోపాలకి కారణం ఏంటి అంటే సరిగ్గా అక్కడ కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఏదైతే జీర్ణించుకోలేకపోతున్నారో సోషల్ మీడియాలో విమర్శల్ని, అక్కడ పాపం నేపాల్ ప్రధాని కూడా ఆయనకు కూడా ఇలాంటివేమి గిట్టలేదు. ఇక్కడ అంటే ఇంట్లో ఎలుకలో పడితే ఇల్లు కాల్చుకున్నాడని చెప్పని మనకు ఒక సామెత ఉంది. ఆ ఎలుకల్ని ఎలా పారదోలాలి, ఆ పందికొక్కుల్ని ఎలా పారదోలాలని ఆలోచించాలి. కానీ ఆ పందికొక్కులు కెలుకుడిని వీళ్ళు వేరే వాళ్ళు హైలైట్ చేస్తున్నారంటే పెద్ద కోపం వచ్చేస్తుంది. సరిగ్గా మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టే ఆయనకు కూడా వచ్చింది. వెంటనే అధికార దండాన్ని తీశాడు. ఇక్కడేమో వీళ్ళు ముందు కొంతమందిని వరుస పెట్టి లోపల వేశారు సోషల్ మీడియా వాళ్ళందరినీ. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా చట్టం తీసుకురావడానికి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా ఏం చేశాడు ఏంటంటే నేపాల్ ప్రభుత్వం మిస్యూజ్ సమాచారాలు, హేట్ స్పీచెస్, తర్వాత జాలీ అకౌంట్లు, ఆన్లైన్ మోసాలు ఇలాంటివన్నీ కూడా చాలా సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాయి. సో అందుకని మనకి చాలా అర్జెంటుగా దీన్ని క్యాన్సిల్ చేసేయాలని చెప్పని 23 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు రద్దు చేసేసారు. ఏది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, ట్విట్టరు, రెడిట్, లింక్డ్ఇన్, స్నాప్చాట్ ఇలాంటివన్నిటినీ కూడా దాదాపుగా 26ని మొత్తం రద్దు చేసి పడేసేసి యువత చేతులు కట్టేసినట్టుగా చేసి పడేశారు. అయితే ఈ ప్లాట్ఫామ్లు వాళ్ళు చెప్పిన వంక ఏంటి అంటే దేశంలో రిజిస్టర్ అయ్యలేవు కాబట్టి వీటి ద్వారా తప్పుడు వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలు, సైబర్ నేరాలు ఇవన్నీ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసి ద్వేషపూరిత వార్తలు, తప్పుడు వార్తలు ఇలాంటివన్నీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలా చెప్పారో అక్కడ ఆయన కూడా దాదాపు ఇంచుమించు ఇదే వంకల్ని భుజానికి ఎత్తుకున్నాడు. సరే, నిరంకుశ ధోరణిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క మనసు, భావజాలం ఇంచుమించుగా అలాగే ఉంటుంది ఆ చరిత్ర నుంచి వర్తమానం వరకు కూడా. ఈ నిరసనల ముందు మొదటగా సోషల్ మీడియా నిషేధానికి అన్నట్టుగా ప్రారంభమైనవి. ఎంత తిప్పి కొడితే వారం రోజుల్లోనే ప్రభుత్వం యొక్క మెడలో వంచేశారు. సెప్టెంబర్ 5న 4వ తారీఖు నాడు బ్యాన్ చేశారు. వెంటనే వ్యవహారం మొదలైంది. ఇది క్రమంగా సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా ప్రారంభమై గంటల వ్యవధిలోనే దీన్ని జెన్జెడ్ అనొచ్చు, జెన్జీ అనొచ్చు. అంటే జెడ్ని మనం కొంతమంది జీ అని ప్రొనౌన్స్ చేస్తారు కదా, ఈ జెన్జీ ఉద్యమం కింద ఇది రూపాంతరం చెందింది. అంటే ఏంటి ఈ జెన్జీ అంటే ఈ ఉద్యమం యొక్క ప్రధానం ఏంటంటే ప్రభుత్వం యొక్క అవినీతి, అధికార దుర్వినియోగం, కుటుంబ పాలన. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ అంశాల మీదైతే ఈ రోజున వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారో సోషల్ మీడియాలో చాలామంది యాక్టివిస్టులు, అవే అంశాల గురించి అక్కడ కూడా జరుగుతూ ఉంది. దీని మీద వీళ్ళు చేసేసరికి ఇది ఒక ఉద్యమం కింద గంటల వ్యవధిలోనే రూపాంతరం చెందింది. పైగా దీనికి ఒక ఫ్లాగ్ కూడా వాళ్ళు వెంటనే టేకప్ చేశారు. యూత్ సింబాలిజం ఏంటంటే నిరసనలో వన్ పీస్ అనేటువంటి జపనీస్ యానిమేషన్లో కనిపించే స్ట్రా హేట్ పైరేట్స్, ఆ స్ట్రా హేట్ హ్యాట్ అనమాట, టోపీ, స్ట్రా హ్యాట్ పైరేట్స్ని అంటే దీన్ని జోలీ రోజర్ ఫ్లాగ్ అంటారు. ఈ జోలీ రోజర్ ఫ్లాగ్ని పట్టుకొని ఆ ఫ్లాగ్ మీద ఈ స్ట్రా హ్యాట్ పైరేట్ అనేటువంటి ఒక బొమ్మ ఉంటుంది. దీనికి ఒక అర్థం ఉంది. ఇదేంటి అంటే స్వేచ్ఛకి తిరుగుబాటుగా, స్వేచ్ఛ కోసం తిరుగుబాటుకి, నిర్బంధాలకి ప్రతీక ఈ స్ట్రా హ్యాట్ పైరేట్స్ జోలీ రోజర్ ఫ్లాగ్. సో ఈ జోలీ రోజర్ ఫ్లాగ్ని పట్టుకొని స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్నాం అని చెప్పని ఉద్యమించారు. ఆ జెండా కూడా వాళ్ళకి పెద్ద స్ఫూర్తినిచ్చింది యువతకి అని చెప్పని చెప్తున్నారు. ఈ దెబ్బతో నేపాల్లో సోషల్ మీడియా నిషేధానికి ఉన్నటువంటి ఆగ్రహం ఎంత దాకా వెళ్ళిందంటే ప్రభుత్వాన్ని మొత్తం ప్రకంపనలు సృష్టించింది. ఎక్కడికక్కడ దహనాలు, లాఠీ చార్జీలు, కాల్పులు ఇవన్నీ కూడా మొదలైనవి. ప్రధానంగా వాళ్ళేంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ఇది నిషేధం అంటే మా గొంతును నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పని
గొంతెత్తి అరిచారు. మా గొంతుని అణిచివేస్తామనంటే పదింతలుగా దీన్ని రీసౌండ్ ఇస్తామని చెప్పని వాళ్ళు నినదించారు వీధుల్లోకి వచ్చి. ఫలితంగా ఏమైందంటే ఇది ఒక తీవ్రమైనటువంటి పోరాటం కింద, ఇది సోషల్ మీడియా పోరాటం కాదు, మీరు నిషేధించాల్సింది సోషల్ మీడియాని కాదు, అవినీతిని నిషేధించండి అని అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఏదైతే ఎలుగెత్తి చాటుతున్నారో అదే రకంగా నిషేధించాల్సింది అవినీతిని ఇక్కడ అని చెప్పిన వాళ్ళు కూడా నిరసనకారులు గొంతెత్తారు. అయినా సరే నిరసనకారుల యొక్క డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం అణిచివేయాలని చెప్పని ప్రయత్నం చేసి శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి నిరసనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, కొన్ని చోట్ల కాల్పులకు కూడా తెగబడ్డారు. ఫలితంగా ఏమైందంటే యువత తిరగబడ్డారు. ఈ ఘర్షణల్లో ఇంచుమించు 20 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మరింత హింసాత్మకంగా మారిపోయింది. యావత్తు దేశంలో హింస ఒక్కసారిగా చెలరేగేసరికి ప్రభుత్వం కంగారు పడింది. వెంటనే నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇంత ప్రాణ నష్టం జరుగుతూ ఉంటే ఇక ఇది మరింత పరిస్థితులకు దారితీసేట్టుగా ఉందని చెప్పని అప్పటికప్పుడు వెంటనే సమావేశం అయ్యి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా నిషేధం ఎత్తివేస్తున్నామని చెప్పన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అమలులోకి వచ్చాయి. ఇక్కడ చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టుగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత నష్ట నివారణ చర్యలు చేపడితే మాత్రం ఉపయోగం ఉంది. ఎప్పుడైతే యువత ఆగ్రహానికి గురైందో ఆ వ్యవహారాన్ని సోషల్ మీడియా సమస్యతో దాన్ని ఆపదలుచుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ అవినీతి ప్రభుత్వాన్ని దించాలి అనే దీంతోనే మరింతగా ఆగ్రహానికి గురైనటువంటి యువత యావత్తు దేశంలో కలిసి ఒక్కసారిగా ఈ ఓలీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే అని చెప్పి నిర్ణయించారు. ఫలితంగా అనివార్యంగా నేపాల్ ప్రధాని ఓలీ గద్దె దిగాడు. ఒక దశలో పూర్తిగా సైనిక పాలనని అమలు చేయాలనుకున్నారు, కానీ మళ్ళీ వాళ్ళే కంట్రోల్లోకి తీసుకొని నూతన ప్రధాని ఎన్నుకునేంత వరకు కూడా మా కంట్రోల్లో ఉంటుందని చెప్పన్నారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియో చేసే సమయానికైతే పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. అధికారిక నివాసాల్లో కూడా చొరబడటమే కాదు విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి తీరు. సో ఇది ఎటు దారి తీస్తుందో తెలియదు. మొత్తంగా అయితే స్వేచ్ఛని అరికట్టాలని, స్వేచ్ఛకి సంకెళ్ళేయాలనుకుంటే తిరుగుబాట్లు ఇలాగే ఉంటాయనేది మాత్రం తాజా ఉదాహరణగా దీన్ని తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఏంటంటే అది దేశవ్యాప్తంగా వచ్చిన ఉద్యమం అయినా రాష్ట్రంలో అయినా సరే ఎవరైనా సరే స్వేచ్ఛా గళాలని, స్వేచ్ఛా కళాలని నిరంకుశంగా అణిచివేయాలి అనుకుంటే ఆ రోజున హిట్లర్ దగ్గర నుంచి ఈనాటి నేపాల్ వరకు చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అన్నీ కూడా గ్రహించాలి. అవసరమైతే ప్రాణాలైనా పోయినా లెక్క చేయం, కానీ స్వేచ్ఛకు మాత్రం పోరాడతాం అనేటువంటి దానికి అసలు ప్రత్యక్ష ప్రతీకే మన స్వాతంత్రోద్యమం సాగిందే స్వేచ్ఛ కోసం. ఆ రకంగా మనం స్వేచ్ఛాయుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఆ స్వేచ్ఛని ఇవాళ మీకు ఇచ్చినటువంటి తాత్కాలిక అధికారాన్ని బేస్ చేసుకుని అణిచివేయాలని చూస్తే ప్రజలు సహించరు. అందుకని ఆ గొంతు ఎత్తినట్లయితే ఒక గొంతుని మూసేయాలనుకుంటే మూసివేసినటువంటి గొంతుతో 1,00,000 గొంతులు ఒక్కసారిగా ఒక నినదిస్తాయని చెప్పని గమనించాలి. మా గొంతును మూయిస్తే రేపటి డప్పై పుడతా, నీ ప్రస్థానానికనే విప్లవాల దరువవుతా, కాలుతున్న నరం నీ పాలిట స్వరమైతే విప్లవమా వర్ధిల్లు అని చెప్పని ఒక కవి చెప్తాడు. ఆ విధంగా విప్లవాలు వస్తాయి. ఇది విప్లవాల యుగం కాబట్టి అందుకని నిరంకుశ పోకడలని ఇప్పుడైనా ఒకసారి సమీక్షించుకొని అవినీతిని ఎలా అరికట్టాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా కాపాడాలి అనే కోణంలో ఆలోచిస్తే మంచిది కాదన్నట్లయితే అలాంటి తిరుగుబాటు ఖచ్చితంగా అది వేరు మనం వేరు. ఎప్పుడు కూడా నియంతలు ఏమనుకుంటారంటే దాన్ని గుణపాఠాలుగా తీసుకొని చరిత్రలో జరిగే వాటిని అది వేరు ఇది వేరు, మనం వేరు, మన స్టైలే వేరు, మనం డిఫరెంట్ అని చెప్పి అనుకుంటారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ కింద, ఒక లెసన్ కింద మీరు గ్రహిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.